సృష్టికి ఆదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభికమలం నుంచి బ్రహ్మని నెలకొల్పాడు. వెంటనే ఓయి బ్రహ్మ, చక్కగా ఆలోచించి నువ్వు ఇప్పుడే 14 భువనాల్ని ఏర్పాటు చెయ్యని చెప్పాడు. ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు. అయితే బ్రహ్మాండమైన సృష్టి చెయ్యాలి అంటే ఆలోచించడానికి ఒక్క తల సరిపోతుందా? అందుకే బాగా ఆలోచించడం కోసం బ్రహ్మకి శ్రీ మహావిష్ణువు 4 తలల్ని కల్పించారు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారమే బ్రహ్మదేవుడు తన 4 తలలతోటి ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు. ముందుగా 14 భువనాల్ని ఏర్పాటు చేశాడు. ఏ లోకంలో ఎటువంటి జీవకోటి ఉండాలో నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత భూలోకంలో జంతువులు, పక్షులు, వృక్షాలు, క్రిమికీటకాదులు, వీటన్నింటికంటే ముఖ్యంగా మానవ జాతి ఉండాలని ఆయన ఉద్దేశం. అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అని ప్రశ్న వచ్చింది ఆయనకి. ఒకానొక స్వరూపం తన మనస్సులో ఊహించుకుని మానవుణ్ణి సృష్టించబోయాడు బ్రహ్మదేవుడు. కోట్ల కొద్దీ మొండాల్ని తయారు చేసి ఒక్కోదానికి తలకాయల్ని అమర్చాడు. తలకి ఒక ముఖం, ముఖంలో 2 కన్నులు, ఒకటే ముక్కు, ఒక నోరు, 2 పక్కల 2 చెవులు, ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత శరీరానికి పొట్ట, వీపు మొదలైన అవయవాలు 2 చొప్పున, కాళ్ళకి చేతులకి 5 వేళ్ళు ఈ మోస్తరుగా తయారు చేయబోయాడు. కానీ బ్రహ్మదేవుడు ఒక విధంగా చెయ్యబోతే మానవ స్వరూపం మరొక విధంగా తయారయ్యింది. ఒక మొండెని తీసుకుని దానికి బ్రహ్మదేవుడు ఒక ముఖం పెడదాము అనుకునేంతలో ఆ ముఖం 2 ముఖాలుగా మారిపోయేది. 2 కన్నులు తీర్చిదిద్దేసరికల్లా ఈశ్వరుడికి మళ్ళీ నుదుట 3వ నేత్రం మొలుచుకుని వచ్చేది. 2 పక్కల 2 చేతులు అమృద్దాము అనుకునేంతలో పాపం ఆ 2ంటికి మరొక 2 వచ్చి అతుక్కునేవి. సరిగ్గా లెక్కపెట్టి 2 కాళ్ళు పెట్టబోయేవాడు. కాళ్ళు తయారు చేసిన పోగులో నుంచి మరి 3 కాళ్ళు వచ్చి అవి మొత్తం 5 కాళ్ళు అయ్యేవి. ఇదంతా చూసి బ్రహ్మకి హడలు పుట్టింది. తనకి వశం తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపాలు తయారు కావటానికి కారణం ఏమై ఉంటుందా అని తన 4 తలలతోనూ మళ్ళీ ఒకసారి తీవ్రంగా యోచించసాగాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని వచ్చి ఆయన్ని చూసి నవ్వాయి. మరికొన్ని పళ్ళు పైకి పెట్టి కిచకిచలాడించాయి. ఇంకొన్ని స్వరూపాలు తననే కొట్టవచ్చాయి. తక్కిన మరికొన్ని ముఖాలు గుడ్లు ఉరిమి గిరగరా తిప్పి బ్రహ్మనే భయపెట్టాయి. ఈ చేష్టలు చూసి బ్రహ్మకి చెప్పలేని కంగారు పుట్టుకొచ్చింది. తాను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తయారయ్యి ఎదురు తిరిగేసరికి ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందో ఆయనకి తెలిసి రాలేదు. బ్రహ్మదేవుడు దిగులుతో తల పట్టుకుని కూర్చున్నాడు. విచారంతో పడుకున్న బ్రహ్మకి మగత కమ్మినట్టు అనిపించింది. చిన్న కునుకు పట్టేసింది. ఆ కునుకుపాటలో ఒక కళ వచ్చింది. ఎదుట మహాసముద్రం పెద్ద పెద్ద కెరటాలు కొడుతూ ఘోష పెడుతూ ఉంది. ఆ కెరటాలపైన ఒక చిన్న మర్రి ఆకు కనిపించింది. ఈ చిత్రం ఏమిటా అని ఆ ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన శిశు రూపంలో ఉన్న వినాయక రూపం కానవచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అయ్యో ఎంత పొరపాటు చేశాను, సమస్తమైన విఘ్నాలు పోగొట్టేటందుకు గాను ఆ ఆదిదేవుణ్ణి ముందుగా నేను తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను. అందుకనే ఇన్ని చిక్కులు కలిగాయి. ఇప్పుడైనా జరిగిన పొరపాటు సవరించుకోమని చెప్పటానికే దయామయుడు అయిన పరమాత్ముడు ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే అక్కడి నుంచి లేచి సాగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెం సేపటికల్లా నిజంగానే ఒక మర్రి ఆకు తన సమీపానికి వచ్చింది. అది సరిగ్గా కలలో కనబడిన ఆకులాగే కనబడుతూ ఉంది. రెప్పవాల్చక బ్రహ్మదేవుడు దానివైపే చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వటపత్ర సాయి అయిన బాలవినాయకుని దివ్యమంగళ విగ్రహం స్పష్టంగా గోచరించింది. అంతటా బ్రహ్మ ఆనందభరితుడై నిండు భక్తితో ఆ బాలవినాయకుడికి నమస్కరించి అనేక విధాలుగా స్తుతించాడు. దేవా, ముందుగా నిన్ను పూజించక సృష్టి కార్యం ప్రారంభించటం వల్ల చెప్పరాని కష్టాలు కలిగాయి. నా తప్పు ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి మన్నించి ఇక ముందైనా ఎలాంటి విఘ్నాలు కలగకుండా సృష్టి కార్యం కొనసాగేటట్టు అనుగ్రహించు అని విధాలా వేడుకున్నాడు. అప్పుడు వటపత్రం మీద ఉన్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండం అటు ఇటు ఆడించి, ఓయి బ్రహ్మ, నీవైనా నేనైనా నిర్వహించవలసింది సృష్టి కార్యమే కదా. సృష్టించడం నీ పని, దానిని చక్కపెట్టడం నా పని. నేనుండగా నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇదిగో నీకిప్పుడు ప్రణవ మంత్రం ఉపదేశిస్తూ ఉన్నాను. దీన్ని జపించి మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభించు. ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుంది అని చెప్పి అదృశ్యుడు అయిపోయాడు.
వినాయకుని ఆనతి ప్రకారం తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రం జపించి జపం పూర్తి అయ్యాక మళ్ళీ సృష్టి కార్యం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేక తలచిన పనులన్నీ తలచినట్టుగా చేయగలిగాడు బ్రహ్మదేవుడు. ఇదంతా వినాయకుని దయే కదా అని నిశ్చయించి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుని తలుచుకుని మరి ఇక ఏనాడైనా పని ప్రారంభించేవాడు. బ్రహ్మదేవుడేగాక నాటి నుంచి ఆయన సృష్టించిన దేవగణం 14 భువనాలలోని ప్రాణికోటి కూడా ముందుగా గణపతిని తలుచుకుని మరి తాము తలపెట్టిన పనిలోకి పోతూ ఉంటారు. ఈ విధంగా బ్రహ్మదేవుడంతటి వాడే వినాయకుని దయ సంపాదించి గాని సృష్టి కార్యం సాగించలేకపోయాడు అంటే ఆదిదేవుణ్ణి మానవ మాతృలు కొలవవలసిన అవసరం ఎంతటిదో చెప్పనవసరమే లేదు కదా. ఈ విధంగా బ్రహ్మదేవుడంతటి వాడే వినాయకుని దయ సంపాదించి కానీ సృష్టి కార్యం సాగించలేకపోయాడు అంటే ఆ ఆదిదేవుణ్ణి కొలవవలసిన అవసరం ఎంతటిదో, ఆ అవసరం ఎటువంటిదో వేరే చెప్పేదేమిటి? కనుకనే విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుక్ల చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ కూడా ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు. ఆ వినాయకుడి దయ సంపాదించగలిగిన వారు ఎవరైనా సరే కోరుకున్నవన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం కూడా. ఇటువంటి మహిమగల వినాయకుణ్ణి ఒక్క హిందువులేగాక ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతూ ఉన్నారని నిదర్శనాలు ఎన్నెన్నో ఉన్నాయి. మన మేలు కోసం, లోకక్షేమం కోసం విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుని మంచి మంచి కోరికలు కోరుకుందాం. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ రోజుకి కథ కంచికి మనం తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.